కూడా 6 ఇయర్స్ ఫ్యామిలీకి దూరంగా ఉండి తిరుపతిలో కోచింగ్లో ఉండి పుంగనూరులో కోచింగ్లో ఉండి గ్రేట్. ఇప్పుడు ఈడిఎస్సిలో 5 మెరిట్లో కొట్టాను సార్, ఆర్మీ కోట కాకుండా. కంగ్రాట్స్. ఎవరైనా మీకు ఏమన్నా దీనిపైన ఉద్యోగం ఇప్పిస్తాము ఏదైనా మీరు ఇట్లా ఏమన్నా మీ మీద ఏమైనా ప్రభావితం చూపించి ఏదైనా మీతో ఎవరైనా ఆశించి ఏమైనా తీసుకోవడం ఏమైనా జరిగిందా? లేదు సార్, అటువంటిది ఏం లేదు. మెగా డిఎస్సి తొలి సంతకం అంటానే ఒక ఊపు వచ్చి అదే విధంగా కష్టపడ్డాను. మీరు 16 సంవత్సరాలు దేశం కోసం మీరు మీ పిల్లలకు మీ ఫ్యామిలీకి అంతా వదిలేసి దేశం కోసం మీరు పనిచేసిన మనిషి. అయినా కూడా మీరు మెరిట్లో టీచర్ ఉద్యోగం సంపాదించారు. ఈ మాట్లాడే వాళ్లకు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఇది లేదు కాబట్టి ఏదో ఒక బురద జల్లాలని చెప్పడం తప్పితే కానీ, ఒక్కరోజు మేము వంట చేసుకుంటే ఒక రసం పెట్టుకుంటే 3 days అదే తినేవాడిని. ఆ విధంగా రూముల్లో ఉండి ఎంత కష్టపడితే తప్ప ఈ ఉద్యోగాలు రాలేదు. వాళ్ళు మరీ ఇంత అవహేళన చేయడం కష్టం. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా.